మీ అమ్మా నాన్న నీకోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారని విన్నాను. అవునే, నువ్వు విన్నది నిజమే. ఈ సంగతి నీకు బయట వాళ్ళేమీ చెప్పలేదే. ఇప్పుడే కదా నేను నీకు చెప్పింది. సరేలే, నేను నీతో జోక్ చేస్తున్నాను. కానీ ఒక్క మాట నీకు చెప్తాను, సీరియస్గా విను. ఒక్క ఆడపడుచు కూడా లేని ఇంటికే నువ్వు కోడలుగా వెళ్ళాలి. నేనవేమీ చూసుకోకుండానే పెళ్లి చేసుకుని ఇరుక్కుపోయానే. నాకు 2 ఆడపడుచులు, ఇద్దరికిద్దరు, ఒకరిని మించినోళ్ళు ఇంకొకరు. మంచిదైంది ఒక్కదానికైనా పెళ్ళయింది. కానీ రెండోది నన్ను బాగా సతాయిస్తది. 24 గంటలు నన్ను ఒక్క నిమిషం కూడా కూర్చొనియదు, నిల్చొనియదు. ఫస్ట్ నాకు సంబంధం కుదర్నియవే. నా పెళ్ళవ్వకముందే నన్ను భయపెట్టేస్తున్నావు. నువ్విలా నన్ను భయపెట్టేస్తే నేనింకా పెళ్ళేం చేసుకుంటానే. మౌనిక స్నేహితురాలు తన మనసులో ఆడపడుచంటేనే ఒక పెద్ద భూతమని భయపెట్టేసరికి మౌనికకి ఆడపడుచన్న మాట వింటేనే భయం మొదలవుతుంది. అసలు ఒక్క ఆడపడుచు కూడా లేని ఇంటికి తన సంబంధం కుదరాలని మౌనిక రాత్రి పగలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ విధి ఆడిన వింత నాటకం. కరెక్ట్గా దానికి ఉల్టా జరుగుతుంది. మౌనిక ఏ ఇంటికి కోడలిగా వెళ్తాదో ఆ ఇంట్లో 2 ఆడపడుచులుంటారు. మౌనిక అత్తారింట్లో అడుగు పెట్టే సమయంలో తన 2 ఆడపడుచుల్ని చూసి, దేవుడా, నేనెన్నిసార్లు నిన్ను ప్రార్థించాను ఆడపడుచుల్లేని ఇంటికి నేను కోడలుగా వెళ్ళాలని. కానీ చివరికి పెళ్లి కాని 2 ఆడపడుచులుండే ఇంటికే నా జీవితాన్ని ముడివేశావా తండ్రి. ఇప్పుడు వీళ్ళు నాతో ఎలా ఉంటారో ఏంటో. అని దివాళ్ళ ఆడపడుచుల్లా నన్ను కూడా వీళ్ళు బాగా సతాయిస్తారా ఏంటి? వదినా, బయటే నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? లోపలికి రా వదినా. నువ్వు హారతి పళ్ళెం పట్టుకొచ్చి హారతిస్తే తను లోపలికొస్తుందమ్మా. అవును కదా, హారతి పళ్ళెం తేవడం మర్చిపోయానమ్మా. 2 నిమిషాలు వదినా, హారతి పళ్ళాన్ని నేను చాలా బాగా డెకరేట్ చేశాను. పింకీ త్వరగా వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొస్తుంది. అన్నా వదినలకి హారతిచ్చి వదినకి మిఠాయి తినిపిస్తుంది. వదిన రాగానే ఈ అన్నయ్యని మర్చిపోయావా ఏంటి పింకీ? ఇక్కడ నేను కూడా ఉన్నాను, నాకు కూడా కొంచెం స్వీట్ పెట్టు. నువ్వు లోపలికి వెళ్ళి మిఠాయి తినన్నయ్యా. నేను ఈ స్వీట్ స్పెషల్గా వదిన కోసమే చేశాను. ఇది తనే తినాలి. నీకు స్వీట్ తినాలనుంటే ఇంకేదైనా తినన్నయ్యా. నిధి చెప్పినట్టు నా ఆడపడుచు అలా ఏమీ అనిపించట్లేదే. కానీ ఎవరికి తెలుసు, అందరి ముందు నాతో మంచిగా ఉన్నట్టు నాటకం ఆడుతుందేమో. ఎందుకంటే నిధి చెప్పిందిగా, అందరి ముందు మొదట బాగానే ఉంటారట, కానీ మెల్లమెల్లగా వాళ్ళు ఒరిజినాలిటీ బయటపడతాదిగా. వదినా, మళ్ళీ నువ్వేం ఆలోచిస్తున్నావు? అర్థమైందిలే, నీకు మంచి ఆడపడుచు దొరికిందనేగా. అయినా నేను మంచిదాన్నే వదినా, అందుకని నువ్వు నన్ను పొగడాల్సిన అవసరం లేదులే. ఇద్దరూ ఇంట్లోకొస్తారు. మర్నాడు ఇంటి పద్ధతుల బట్టి మోనిక మొదటిసారి వంట చేయబోతుంది. అందుకే అందరూ తనకి ఎవరికిష్టమైన వంటలో వాళ్ళు చెప్తూ ఉంటారు. చూడు మౌనిక, నాకు బ్రేక్ఫాస్ట్లో ఆలూ పరాటాలు కావాలి. నా కోసం ఆలూ పరాటా చెయ్యి. మర్చిపోయాను, నాకు బూందీ రైతా కూడా కావాలి. అరే, నీకేమో ఆలూ పరాటాలిష్టం, కానీ కోడలా, నాకు ఆలూ కుర్మా, పూరీలంటే చాలా ఇష్టం. నా కోసమైతే నువ్వు అవే చెయ్యుకోడలా. మీరంతా మీకిష్టమైనవన్నీ చెప్పారు, కానీ నాకిష్టమైనవి ఎవరు అడగనేలేదు. కోడలా, ఈరోజు నువ్వు మొదటిసారి వంట చేయబోతున్నావు. నేను కూడా నాకిష్టమైనవి చెప్తాను. నాకీరోజు టిఫిన్లో పొంగల్ తినాలనుంది, చేస్తావా? ఏంటి నాన్నా, ఈరోజు వదిన మొదటిసారి వంట చేయబోతుంది. మీరందరూ రెస్టారెంట్ లాగా ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వేస్తున్నారు. పాపం వదిన ఒక్కరితే ఇన్ని వంటలు ఎలా చెయ్యగలదు? ఓ, మీ వదిన మీద నీకు అంత జాలేస్తే నువ్వెళ్ళి తనకి వంటలో హెల్ప్ చేయొచ్చుగా. మొదటిసారి వంట చేసేటప్పుడు అందరికీ ఇష్టమైనవే వండాలిగా. అలా అయితే సరేలే, వంట చేసేటప్పుడు నేను మా వదినకి తప్పకుండా హెల్ప్ చేస్తానమ్మా. పద వదిన, వంటగదిలోకొచ్చి నేను నీకు హెల్ప్ చేస్తాను. అరే వా, అద్భుతం! ఈరోజు వంటలన్నీ అదుర్సన్నమాట. నువ్విప్పటివరకు కనీసం వేడినీళ్ళే పెట్టలేదు. వా పింకీ, వదిన రాగానే పార్టీయే మార్చేశావా? నీకేం తెలుసు అన్నయ్య, ఎన్నో సంవత్సరాల నుండి నేను వదిన కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా మన ఇంటికి వదిన వచ్చేసింది. నా ఫుల్ టైం వదినతోనే ఉంటాను. అది కిచెన్లో వంట చేయడంలోనైనా లేక అందరి బట్టలు ఉతకడంలోనైనా సరే అన్నయ్య.
పింకీ మాటలు విని మౌనికాకి చాలా నవ్వొస్తుంది. పింకీ కిచెన్లోకి వెళ్ళి వంట చేయడంలో మౌనికాకి హెల్ప్ చేస్తుంది. వదినా, నాకు కిచెన్లో వంట పని చేయడం అస్సలు రాదు. కానీ నేను పూరీ పిండి కలపగలను, కూరగాయలు కొయ్యగలను, నేను పూరీలు కూడా చేయగలను వదినా. ఆ తర్వాత బయట ఉన్న అంట్లన్నీ తోమేనా? వద్దు పింకీ, పర్వాలేదులే, నేనా పని చేస్తాలే, నువ్వేం టెన్షన్ పడకు. లేదొదినా, ఇందులో టెన్షన్ ఏముంది? నువ్వొక్కదానివే ఇంత పని ఎలా చేయగలవు? పనిని మనం పంచుకుంటే బావుంటాది కదా. పింకీని చూసి మౌనిక చాలా ఆనందపడుతుంది. మౌనిక మొదటిసారి చేసిన వంటలు అందరికీ నచ్చుతాయి. పింకీ మౌనికాతో కలిసి కిచెన్లో పని మొత్తం చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత, వదినా, మీ పెళ్ళయి ఇన్ని రోజులైంది, కానీ నువ్వు నాతో ఒక్కసారి కూడా షాపింగ్కి రాలేదు. పదొదినా, మనం షాపింగ్కి వెళ్దాం. మార్కెట్లో చాలా మంచి మంచి బట్టలొచ్చాయట. నీకోసం మంచి మంచి చీరలు కొందాం. నీకు చీరలు చాలా బాగుంటాయి. కానీ పింకీ, నాకు కొత్తగా పెళ్ళయిందిగా. అత్తయ్య మావయ్య నన్ను మార్కెట్కి పంపించరేమో. కొత్త కోడల్ని బయటికి వెళ్ళనివ్వరుగా. అలా ఎలా పంపరు? నేనున్నానుగా మాట్లాడ్డానికి. నువ్వేం టెన్షన్ పడకోదునా. నువ్వు నాతోరా, చాలు, అంతా నేను చూసుకుంటాను. పింకీ తన అమ్మా నాన్నలతో మాట్లాడి మౌనికని మార్కెట్కి తీసుకెళ్తుంది. మార్కెట్లో వాళ్ళిద్దరూ బాగా షాపింగ్ చేస్తారు. పింకీతో కలిసి షాపింగ్ చేయడం మౌనికకి చాలా నచ్చుతుంది. ఇద్దరూ ఒకరికోసం ఇంకొకరు మంచి మంచి బట్టలు కొంటారు. కొద్ది రోజుల తర్వాత పింకీకి అన్నయ్య వదినల పోట్లాట వినిపిస్తుంది. మౌనిక, ఎన్నిసార్లు చెప్పాలి, నాకు ఈరోజు పనుంది, ఈరోజు సినిమాకి వెళ్ళడానికి అవ్వదు. మన పెళ్ళయి 6 నెలలు అయిందండి, కానీ మీరు నన్ను ఒక్కసారి కూడా సినిమాకి తీసుకెళ్లలేదు. సినిమాకి వెళ్దామని నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక చెప్తూ ఉంటారు. నేను మీతో అస్సలు మాట్లాడనండి. అరే ఏంటిది? అవునన్నయ్యా, వదిన చెప్తుంది కరెక్టేగా. వదినా, నువ్వు అన్నయ్యతో అస్సలు మాట్లాడుకు. నీకు కొంచెం కూడా సిగ్గులేదు అన్నయ్య. వదిన నీకోసం రోజు మంచి మంచి వంటలు చేసి పెడతాది. నీకేవిష్టమో ఏవిష్టం లేదో అన్నీ చూసుకుంటాది. కానీ నువ్వు తనని సినిమాకు కూడా తీసుకెళ్ళలేవా? నువ్వు నా పరువు అంతా తీసేసావన్నయ్యా. ఏయ్, నువ్వు ఇక్కడ నించోని ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ముందే తన కోపంలో ఉంది, నువ్వు వచ్చి అగ్గిలో ఆర్జ్యం పోస్తున్నావా? ఏంటి? నేను అగ్గిలో ఆర్జ్యం పోస్తున్నానా? దానర్థం నువ్వు వదినని అగ్గి అంటున్నావా? విన్నావా వదినా, అన్నయ్య నిన్నేమంటున్నాడో? విన్నాను పింకీ, బాగా విన్నాను. అరే పింకీ, ఎందుకే మా ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నావు? నోరు మూస్తావా? మౌనిక, నువ్వు వెళ్ళి ఫస్ట్ రెడీ అవ్వు. నేను ఈరోజు నిన్ను సినిమాకి తీసుకెళ్తాను, సరేనా? జతిన్ మాటలు విని మౌనిక మరియు పింకీ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. కొద్ది రోజుల తర్వాత, అరే ఏమైంది, ఇంత లేట్ అయింది, వదిన ఇంకా బయటికి రాలేదు. నే వెళ్ళి ఒకసారి చూడ్నా? పింకీ మౌనిక గదిలోకి వెళ్ళి చూసేసరికి మౌనిక ఇంకా మంచం మీద నిద్రపోతూ ఉంటుంది. వదినా, ఈరోజు నీకేమైంది? నువ్వు తొందరగానే నిద్రలేస్తావు కదా, కానీ ఈరోజు ఇంకా లేవలేదు. ఏమైంది? నీకొంట్లో బాలేదా? తెలీదు పింకీ, కొంచెం నీరసంగా ఉంది. బహుశా నాకు కొంచెం జ్వరం వచ్చినట్టుంది పింకీ. ఓహో, అన్నయ్య కూడా ఇంట్లో లేడు. నాకు చెప్పాల్సింది వదినా, నేను నీకోసం మందులు తీసుకొచ్చేదాన్ని. ఆగు, నే వెళ్ళి థర్మామీటర్ తీసుకొస్తాను. పింకీ థర్మామీటర్ తీసుకొచ్చి మౌనిక జ్వరం చెక్ చేస్తుంది. మంచిదైంది, నీకు ఎక్కువ జ్వరం లేదొదినా. అయినా కానీ నేను నీకోసం వేడి వేడి సూప్ చేసి తీసుకొస్తాను. ఆ తర్వాత నువ్వు టాబ్లెట్స్ వేసుకో. పింకీ మౌనిక కోసం సూప్తో పాటు చీజ్ టోస్ట్ చేసి తీసుకొస్తుంది. తీసుకో వదినా, నేను నీకోసం సూప్తో పాటు టోస్ట్ కూడా చేసి తీసుకొచ్చాను. తొందరగా తినొదినా, దాని తర్వాత మందులు వేసుకుందువు. పింకీ మౌనికాకి తినిపించి టాబ్లెట్స్ వేస్తుంది. మౌనికాని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తలని మెల్లగా నొక్కుతూ ఉంటుంది. అప్పుడు మౌనిక పింకీతో, నీలాంటి ఆడపడుచు నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. పెళ్లికి ముందు నా స్నేహితురాలు నన్ను చాలా భయపెట్టేసింది. అప్పుడు నేను దేవుణ్ణి చాలా వేడుకున్నాను, ఆడపడుచు లేని ఇంటికి నన్ను పంపించమని. కానీ నీలాంటి ఆడపడుచు ఉంటే 7 జన్మల వరకు ఇలాంటి అత్తారిల్లే కోరుకునేదాన్ని. నీ గురించే పింకీ, నువ్వు నా ఆడపడుచు కంటే సొంత చెల్లెల్లా ఉన్నావు. నువ్వు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నావు.
ఏంటొదినా, ఇలా ఎమోషనల్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు నన్ను సెంటిమెంట్తో కొట్టకు. నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. నా మేకప్ పాడైపోతుంది వదినా. పింకీ మాటలు విని మౌనిక కళ్ళల్లో నీళ్లతో పాటు తనకి నవ్వు కూడా వస్తుంది. ఆఖరికి మౌనికకి ఆడపడుచు రూపంలో సొంత చెల్లెల్లా చూసుకునే పింకీ లభిస్తుంది. ఈరోజు విమల తన కొడుకు విక్రమ్ పెళ్లి చేసి తన కొత్త కోడలు ప్రియాంకను ఇంటికి తీసుకువచ్చింది. విమల కూతురు తన వదినకి స్వాగతం పలికేందుకు అందంగా అలంకరించిన పళ్ళెం తీసుకొని వచ్చింది. కానీ మనీషా చేతిలో ఉన్న ఆ పళ్ళాన్ని చూసి విమల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దురదృష్టవంతురాలా, ఈ హారతి పళ్ళాన్ని నీ చేత్తో తీసుకురావడానికి నీకెంత ధైర్యం? ఈరోజు ఎంత శుభదినమో నీకు తెలియదా? నీ చేత్తో హారతినిచ్చి నీ దరిద్రాన్ని వారికి కూడా ఇస్తావా? ఆ హారతి పళ్ళాన్ని నా చేతికిచ్చి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. విమల తన కుమార్తె అయిన మనీషా చేతి నుంచి ఆ హారతి పళ్ళాన్ని లాక్కుంది. మరియు మనీషా అక్కడి నుంచి ఏడుస్తూ తన గదికి వెళ్తుంది. విమల తన కోడలు మరియు కొడుకుని లోపలికి స్వాగతించింది. పెళ్లైన కొద్ది రోజుల తరువాత ఒకరోజు ఉదయం ప్రియాంక ఇల్లు శుభ్రం చేస్తుండగా విమల ఆమెని చూస్తుంది. ప్రియాంక, నువ్వెందుకమ్మా ఇంత పొద్దున్నే ఇంటిని శుభ్రం చేస్తున్నావు? ఆ పని రోజు మనీషా చేస్తుంది కదా. అవునత్తమ్మా, ఈరోజు మనీషాకి ఒంట్లో బాలేదు, అందుకే ఇంటిని నేను శుభ్రం చేస్తున్నాను. ఓహో, అదా సంగతి. ఈ చీపురును ఇక్కడే పెట్టి నువ్వు వెళ్ళిపోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. విమల కోపంగా మనీషా గదిలోకి వెళ్ళింది. మనీషాకి ఆరోగ్యం బాగోక మందులు వేసుకొని నిద్రపోతోంది. ఆమె నిద్రపోవడం చూసిన విమల జగ్గు నిండుగా నీళ్లు తీసుకొని ఆమె ముఖంపై విసిరింది. దాని కారణంగా మనీషా అకస్మాత్తుగా భయంతో ఏమైందమ్మా, ఏమైంది? ఏం జరిగిందా? బద్ధకస్తురాలా, ఇంటికి వదిన వచ్చిందో లేదో 2 రోజుల్లో నీ నాటకాలు చూపించడం మొదలుపెట్టావా? ఏంటమ్మా, ఏమంటున్నావు? నీకు బాగా తెలుసు నేనేం చెప్తున్నానో. పాపం నా కోడలు పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుంటే నువ్వు రాణిలా ఇక్కడ పడుకుంటావా? వెళ్ళి ఇప్పుడే ఇంటి పనులు మొదలుపెట్టు. ఇదిగో, ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నా కోడలు పనిచేసినట్లు నాకు కనిపించినా నాకంటే చెడ్డవారు ఎవరో ఉండరు తెలుసా? అమ్మా, నాకు ఒంట్లో బాలేదని వదిన నాకు మందులిచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పింది. లేకపోతే నేనే కదమ్మా ఇంట్లో పనులన్నీ చేస్తాను. నోర్మయ్, ఇంక చాలు. వెళ్ళి షింక్లోని గిన్నెలన్నీ తోము. విమల తిట్టడం విన్న మనీషా పాత్రలు కడగటానికి వంటింట్లోకి వెళ్ళింది. అప్పటికే ఆమెకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. పైగా చల్లని నీళ్లతో పాత్రలు కడగటం చాలా కష్టంగా అనిపించింది. అమ్మా, ఈ నీళ్లు చాలా చల్లగా అనిపిస్తున్నాయి. గిన్నెలు కడగటానికి నాకు కొంచెం వేడి నీళ్ళు ఇవ్వచ్చు కదమ్మా. ఏమన్నావు? గిన్నెలు తోమడానికి ఇప్పుడు ఈ మహారాణి గారికి వేడి నీళ్ళు కావాలా? నోరు మూసుకొని చల్లని నీళ్ళతో ఈ గిన్నెలన్నీ కడుగు, లేదంటే బకెట్తో చల్లని నీళ్ళు తెచ్చి నీ నెత్తి మీద పోస్తాను. విమల తిట్టడం వల్ల పాపం మనీషా ఆ చల్లని నీళ్లతోనే పాత్రల్ని కడగడం ప్రారంభించింది. విమల గొంతు గట్టిగా వినిపించి ప్రియాంక అక్కడికి వచ్చింది. అయ్యో దేవుడా, ఏంటిది? నీకు జ్వరానికి మందులిచ్చి పడుకోమన్నాను కదా, ఇక్కడికొచ్చి చల్లని నీళ్లతో నువ్వు పాత్రలు కడుగుతున్నావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈరోజు నువ్వు ఏ పని చేయనవసరం లేదు. ఇంటి పనులన్నీ నేను చూసుకుంటాను. పర్లేదులే వదినా, నేను చేసేస్తాను. కోడలా, నువ్వు దాన్ని ఎక్కువగా నెత్తిన పెట్టుకోకు. అలాగే దానికి వీలైనంత వరకు దూరంగా ఉండు, లేదంటే దాని దరిద్రాన్ని నీకు కూడా అంటిస్తుంది. అది నాకు ఇష్టం లేదు. మీరిలా మాట్లాడుతున్నారేంటత్తమ్మా? ఎవరైనా తమ సొంత పిల్లల కోసం ఇలా ఆలోచించగలరా? మనీషా పాత్రలు కడుక్కుంటూ వాళ్ళ సంభాషణ వింటూనే చాలా బాధపడుతుంది. తాను అలాగే ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రియాంక ఏదో ఒక సాకుతో విమలను గుడికి పంపి మిగతా పనులన్నీ తానే చేస్తుంది. రాత్రికి ప్రియాంక అందరికీ భోజనం వడ్డిస్తుండగా, రా మనీషా, ఈరోజు నేను డిన్నర్లోకి రాజ్మా చావల్, పనీర్ బటర్ మసాలా ఇంకా తందూర్ రోటీ చేశాను. త్వరగా వచ్చి తిని అన్నీ ఎలా ఉన్నాయో చెప్పు. దీనిలో ఒక్క ముక్క తిన్నా అసలు ఊరుకోను. పొద్దున్నే జ్వరమని నాటకాలు వేసావుగా. అయినా నీకు ఒంట్లో బాగాలేదు కదా. ఒంట్లో బాగాలేని వాళ్ళు ఇవన్నీ తింటారా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే ఈరోజు ఆకలితోనే నువ్వు పడుకో. కానీ అత్తమ్మ, మనీషా ఆరోగ్యం ఇప్పటికీ చాలా చెడిపోయింది. ఎందుకు తినకుండా ఆపేస్తున్నారు? ఆమె తినకపోతే ఇంకా ఆరోగ్యం పాడైపోతుంది. కానీ గీని ఏం లేదు. ఇంకేం మాట్లాడకు నువ్వు. చెప్పాగా, దీనికి ఈరోజు తిండి ఉండదు. నువ్వు వచ్చినాక దీనికి బాగా నాటకాలు ఎక్కువయ్యాయి. ఒకరోజు తిండి లేకపోతే అదే మళ్ళీ దారిలోకి వస్తుంది.
విమల మనీషాను భోజనం తినడానికి కూడా అనుమతించదు. తనని అలాగే ఆకలితోనే ఉంచేస్తుంది. ఇదంతా చూస్తున్న ప్రియాంక మనీషాని తలుచుకొని చాలా బాధపడుతుంది. కానీ వాళ్ళందరి ముందు తానేమీ బయట పెట్టలేకపోయింది. కాసేపైన తరువాత అందరూ నిద్రపోయాక ప్రియాంక ఒక్కరితే కిచెన్లోకి వెళ్ళి మనీషా కోసం కొంత భోజనాన్ని తీసుకుంటుంది. వదినా, మీరెందుకు ఇక్కడికొచ్చారు? నేనే, ఇదిగో నేను నీకోసం భోజనం తెచ్చాను. చప్పుడు చేయకుండా త్వరగా తిను. వద్దు వదినా, అమ్మ కానీ మిమ్మల్ని ఇక్కడ చూస్తే నాతో పాటు మిమ్మల్ని కూడా తిడుతుంది. అరే, అలా ఏమవ్వదు, నువ్వు కంగారు పడకు. ఇదిగో ఈరోజు నా చేతులతో నీకు భోజనం తినిపిస్తాను. ప్రియాంక తన చేతులతో మనీషాకి భోజనం తినిపిస్తుంది. అప్పుడు మనీషా తన వదినకు తన హృదయంలో ఆమె పట్ల ఉన్న ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయ్యో, ఏమైంది మనీషా, నీకు భోజనం నచ్చలేదా? అలా ఏం కాదు వదినా, ఫుడ్ చాలా బాగుంది. మరెందుకు మనీషా ఏడుస్తున్నావు? ఏంటా కన్నీళ్ళు? నాపై మీ ప్రేమను చూసి నా మనసు నిండిపోతోంది వదినా. ఇప్పటి వరకు ఎవ్వరూ నాకు ఇలా చేతులతో తినిపించనే లేదు. ఈరోజు మీరిలా మీ చేతులతో నాకు తినిపిస్తుంటే నాకు కన్నీళ్లు ఆగటం లేదు వదినా. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా నాకెప్పుడూ ఇలా చేతితో తినిపించలేదు తెలుసా వదినా. అయ్యో మనీషా, నువ్వు వదిన కూడా తల్లి లాంటిదే. ఇదిగో ఇప్పుడు నువ్వు ఏడు పాపేసి త్వరగా తిను, లేదంటే ఎవరైనా చూస్తే ఇద్దరికీ ఇబ్బంది. ఇద్దరు అలాగే మాట్లాడుకుంటూ హాయిగా భోజనాన్ని తినేస్తారు. కొన్ని రోజులు గడిచిన తరువాత, అమ్మా, నన్ను కాలేజ్కి వెళ్ళనివ్వండి. నేను నా చదువుని పూర్తి చేయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ అమ్మా, వద్దనకండమ్మా. నీకు అమ్మ చెప్పింది అర్థం కాలేదా? ఒక్కసారి అమ్మ నిన్ను కాలేజీకి పంపడానికి ఒప్పుకోలేదంటే ఇంకెప్పుడు ఈ విషయంపై ఎలాంటి చర్చ అక్కర్లేదని అర్థం. మనీషా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఆమె గొంతు విని ప్రియాంక కూడా అక్కడికి వస్తుంది. మనీషా ఏడుపు చూడగానే అందరి ముందు ప్రియాంక మనీషా పక్షాన నుంచుంటుంది. అత్తమ్మా, విక్రమ్ గారు, మనీషాకి చదువు మీద అంత ఆసక్తి ఉంటే ఎందుకు తనని చదువుకోనివ్వకుండా ఆపుతున్నారు? మన దగ్గర డబ్బుకు కూడా ఏమీ లోటు లేదు కదా, మరెందుకు ఇలా చేస్తున్నారు? చూడు ప్రియాంక, ఈ విషయంలో నేను ఎవరి సలహాలు వినదలుచుకోలేదు. నేను దీన్ని స్కూల్ వరకు చదివించాను, అదే చాలా ఎక్కువ. నేనైతే దీన్ని కాలేజీకి పంపించను. దయచేసి ఇలా చేయకండి అత్తమ్మా. మీరు మనీషా కోసం కాకపోయినా కనీసం నా కోసమైనా ఒప్పుకోండి ప్లీజ్ అత్తమ్మా. ప్రియాంక అదే పనిగా ప్రాధేయపడటంతో మనీషాను కాలేజ్లో చదివించడానికి ఇద్దరూ అంగీకరిస్తారు. ఇది విన్న మనీషా ఆనందానికి హద్దులే లేవు. ఆమె సోదరుడు మరియు తల్లి బయటికి వెళ్ళినప్పుడు ఆమె తన వదిన్ని గట్టిగా కౌగిలించుకొని చాలా కృతజ్ఞతలు తెలుపుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వదినా. నేను వీళ్ళకి చెప్పి అలసిపోయాను. ఈరోజు మీరే కానీ లేకపోయింటే వీళ్ళసలు నన్ను కాలేజ్కి తిరిగి పంపించేవాళ్లే కాదు. మీరన్నిట్లో నాకు ఇలాగే తోడుగా ఉండాలి వదినా. కొన్ని రోజుల తరువాత మనీషా కాలేజ్కి వెళ్ళడం ప్రారంభించింది. అక్కడ తను అర్జున్ అనే ఒక అబ్బాయిని కలుస్తుంది. మొదట్లో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కానీ రాను రాను వాళ్ళకే తెలియకుండా వాళ్ళ స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు అర్జున్ తన బైక్పై మనీషాను బస్ స్టాప్కి డ్రాప్ చేయడానికి వస్తాడు. కానీ దురదృష్టవశాత్తు విమల గుడి నుంచి బయటికి వస్తుండగా మనీషాను బైక్పై చూసేస్తుంది. తర్వాత విమల ఇంటికి చేరుకుంది. మనీషా ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తుంది. మనీషా ఇంటికి చేరగానే విమల చీపురు కట్టను తీసుకుని దారుణంగా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఏం చేస్తున్నావమ్మా? ప్లీజ్ అమ్మా, నన్ను కొట్టకండమ్మా, వదిలేయండి. అమ్మా ప్లీజ్ అమ్మా నొప్పిగా ఉందమ్మా. మనీషా అరుపులు విని ప్రియాంక అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తుంది. విమల నుంచి మనీషాను ఎలాగోలా కాపాడుతుంది. ఈరోజు నువ్వు మా మధ్యలోకి రాకపోడలా, ఈ దరిద్రాలు అందరి ముందు మన పరువు తీసే పని చేస్తుంది. ఈరోజు నేను దీన్ని ఒక అబ్బాయితో కలిసి బైక్ మీద వెళ్ళడం చూశాను. ఇది ఇలా చేయడానికైనా దీన్ని మనం కాలేజీకి పంపిస్తున్నది. నాకు ముందు నుంచి అనుమానమే, ఇది ఇలాంటి పనేదో చేస్తుందని, మన పరువు తీసే పని. ఇది పుట్టినప్పటి నుండి దరిద్రాలే. ఇది పుట్టగానే చనిపోయి ఉన్నా బాగుండేది. పుట్టగానే తన తండ్రిని చంపేసింది. ఇంకా ఆ తర్వాత తన అన్నను కూడా తినేసింది. వాళ్ళకు బదులు ఇదే చనిపోయి ఉంటే బాగుండేది. విమల మాటలు విని మనీషాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ప్రియాంకకు మాత్రం విమల మాటలకు చాలా కోపం వచ్చింది.
ఇంక చాలు అత్తమ్మా, చాలు. ఇప్పటికే చాలా మాటలు అన్నారు. పాపం మనీషా, మీరు ఎన్ని మాటలు అంటున్నా అలాగే ఉందని మీరు ఏమైనా అనొచ్చని కాదు. మీరిందాకేమన్నారు? మావయ్య గారు ఇంకా మనీషాతో పుట్టిన కవల అన్నయ్య చనిపోవడానికి మనీషా కారణమా? అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? దీనిలో మనీషా చేసింది ఏ తప్పు ఉంది అత్తమ్మా? కోడల, ఇక్కడితో ఇది వదిలేయి. ఈ దరిద్రాన్ని ఇంకా వెనకేసుకురాకు. ఇంక చాలు అత్తమ్మా. ఇంకెప్పుడు మనీషాకి వ్యతిరేకంగా ఇంకొక్క మాట కూడా నేను ఇంట్లో వినదలుచుకోలేదు. ఈ లోకంలో ఏది జరిగినా ఆ దేవుడి చిత్తం వల్లనే జరుగుతుంది. కానీ ప్రతిదానికి మీరెందుకు మీ కూతుర్ని బాధ్యురాల్ని చేస్తున్నారు? అసలు ఒక తల్లి తన సొంత కూతుర్ని ఇంతగా ఎక్కడైనా ద్వేషిస్తుందా? మనీషా స్థానంలో ఒక్కసారైనా మిమ్మల్ని మీరు పెట్టుకుని చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది తను ఎంత బాధపడుతుందో. ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ఎవరైనా ప్రేమిస్తారు అంటే అది మన తల్లి మాత్రమే. కానీ మీరు ఒక తల్లిలా కూడా మనీషాని ఎప్పుడూ ప్రేమించలేదు. తనని ఎప్పుడూ ద్వేషిస్తూ తిడుతూ బాధపెడుతూనే ఉన్నారు. ఒక్కసారైనా ఆలోచించండి మీ వల్ల మనీషా ఎంత కృంగిపోతుందో అని. ప్రియాంక మాటలు విన్న విమల ఆ రోజు మొదటిసారిగా తన తప్పుని తెలుసుకుంటుంది. మనీషాని కౌగిలించుకొని క్షమాపణలు చెప్తుంది. అలాగే మనీషా కూడా తన తల్లిని కౌగిలించుకొని చాలా ఏడుస్తుంది. ఆ రోజు తర్వాత విమల మనీషాతో ఎప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. ఇప్పుడు మనీషాను ఆమె నిజంగా ఒక మంచి తల్లిలా ప్రేమిస్తుంది. మరియు సంతోషంగా తనకు అర్జున్నిచ్చి పెళ్లి కూడా చేస్తారు. వీటన్నిటికీ మనీషా తన వదినకి చాలా రుణపడి ఉంటుంది. తన వదిన తన కోసం చేసిన అన్నిటికీ ఆమె తన వదినకి తన తల్లి కంటే మంచి గొప్ప స్థానాన్ని ఇస్తుంది.